చిత్తూరు జిల్లాలోని 9 మండలాల్లో ఇవాళ కేంద్ర కరువు బృందం పర్యటించనుంది. వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన ఖరీఫ్ రైతులు, గిట్టుబాటు ధర లేక అప్పుల పాలైన టమాటా రైతుల పరిస్థితిని పరిశీలించనున్నారు. కరువు బృందం ఎదుట తమ కష్టాలను వివరించేందుకు బాధిత రైతులు ఎదురు చూస్తున్నారు. ఇవాళ నుంచి 3 రోజుల పాటు చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కేంద్ర కరువు బృందం పర్యటించనుంది. ముందుగా ఈవేళ తిరుపతిలోని చిన్నగుట్టగల్లు, పీలేరు, వాయిల్పాడు, మదనపల్లి, కొరబలకోట, అంగల్లో పర్యటన కొనసాగిస్తుంది. తర్వాత కడప జిల్లాలో మరో బృందం అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 36 కరువు మండలాల్ని ప్రకటించింది. అయితే రోడ్డు మార్గంలో ఉండే మండలాల్లో మాత్రమే కేంద్ర బృందం పర్యటన సాగిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఖరీఫ్లో రైతులకు కొద్దిపాటి పంట మాత్రమే దక్కింది. ఈసారి ఖరీఫ్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేకపోయినా 3.5 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. అయితే తీవ్ర వర్షాభావంతో కనీసం పశుగ్రాసం కూడా మిగిలిన పరిస్థితుల్లో పంట దెబ్బతింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత ఏడాది పడమటి మండలాల్లో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని రైతులు టమాటా పంటను అధికంగా సాగు చేశారు. అయితే దిగజారిన టమాటా ధరతో రైతులు రోడ్డున పడ్డారు. చివరికి పశువుల్ని పొలాల్లోకి వదిలి పంటను మేపిన దుస్థితి తలెత్తింది. సర్కార్ ఇప్పటికే పంట నష్ట పరిహారం ప్రకటించినా ఇప్పటి వరకు రైతులకు పంపిణీ కాలేదు. పరిహారం 186 కోట్లు వచ్చిందని అధికారులు ప్రకటించారు. అయితే బ్యాంకర్లు మాత్రం పాతప్పుకు జమ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఖరీఫ్కు కనీసం పెట్టుబడి పట్టే స్థితిలో కూడా రైతులు కనిపించడం లేదు. దీంతో పాటు జిల్లాలో పాలు సేకరణ ధర పడిపోవడంతో పాడి ఆవుల మీద ఆధారపడి బతుకుతున్న రైతుల పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. ఇక ప్రజాప్రతినిధులు కానీ, ప్రతిపక్ష నేతలు కానీ రైతుల సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకునే పరిస్థితిలో లేరు. అయితే వచ్చే కరువు బృందమైనా తమ సమస్యల్ని పట్టించుకుంటుందని భావిస్తున్నారు రైతులు. రాయలసీమ జిల్లాల్లో ఏటా కరువు రావటం, తీరిగ్గా 2 నెలల తర్వాత కరువు పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి కేంద్ర బృందం పర్యటించడం ఆనవాయితీగా మారింది. మరి ఈసారైనా రైతులకు న్యాయం జరుగుతుందా? కరువు బృందం ఎలాంటి నివేదిక ఇస్తుందన్నది వేచి చూడాల్సిందే.